ఈ రోజు ఉదయం 10 గంటల నుండి పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు పలు వైద్య విభాగాల సేవలు అందించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్యమైన ఆరోగ్యపరంగా ముఖ్యమైన సమస్య వచ్చేసి నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటారు. అంతకుముందు మనకు తెలుసు కమ్యూనికబుల్ డిజీజ్ ముఖ్యం. మలేరియా, డెంగ్యూ, కాలెరా, టైఫాయిడ్, జాండీస్ ఇవన్నీ డిజీజెస్ చాలా ఎక్కువగా మనం వినేవాళ్ళం. కానీ ఈరోజు చూస్తే 3 ముఖ్యమైన కారణాలు మనిషి చావుకి 3 ముఖ్యమైన కారణాలు. Number 1 heart attack, Number 2 stroke, Number 3 క్యాన్సర్. ఈ 3 ముఖ్యమైన కారణాల వల్ల మనుషులు చచ్చిపోతున్నారండి. ప్రతిరోజు ఆకస్మికంగా కూడా చచ్చిపోతున్నారండి ఈ స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్ వల్ల. కానీ కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే, కొన్ని మంచి అలవాట్లు ఉంటే చాలా వరకు మన ఆరోగ్యం మనం కాపాడగలుగుతాం. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ అ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్. అంటే ఎర్లీగా భోంచేసి రాత్రి చాలా తొందరగా పడుకోవడం, నిద్రపోవడం, పొద్దున ఆర్లీగా లేయడం, మధ్యలో నిద్ర, చాలా మంచి నిద్ర మీకు రావాలి. నిద్రలో డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఈ నిద్ర గురించి మనం పట్టించుకోవడం లేదు. మెంటల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ గురించి మనం పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న విషయాల పట్ల మనం దిగులు పడుతున్నాం. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేస్తున్నాం. కాబట్టి ఫిజికల్ హెల్త్ పాటు మెంటల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ మీద కూడా దృష్టి పెట్టండి. మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు, మీ కొడుకులు, మీ అమ్మాయిలు, మీ కుటుంబ సభ్యులు ఇంతకుముందు ఎలా ఉన్నారండి? ఆకస్మికంగా మార్పు కనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు, మాట్లాడడం లేదు, బయటికి వెళ్ళడం లేదు. ఎప్పుడు చూసినా కొంచెం బాధపడి ఉన్నారని కనిపిస్తుంది. మీరు ఇమీడియట్గా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు మీరు గుర్తించాలి. సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా వైద్యం అవసరమని గుర్తించాలి. లేకపోతే ఆకస్మికంగా ఆ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకోవచ్చు. సో ఇది ఒకటి మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ చూస్తే నేను చెప్పిన 3 కారణాల వల్ల చచ్చిపోతున్నారు ఈరోజు మనుషులు. కాబట్టి ఒకటి చెప్పాము నిద్ర, రెండోది భోజనం. భోజనం ఎలా చేయాలి అది కూడా ఒక మాట ఉంది. కొంచెం వయస్సు పెరిగే కొద్దీ మనం వీ హ్యావ్ టు టేక్ ఫుడ్ లైక్ మెడిసిన్, అదర్వైజ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు టేక్ మెడిసిన్ లైక్ ఫుడ్. అంటే వయసు పెరిగే కొద్దీ మన భోజనం ఎంత తినాలి ఆ అమౌంట్ తగ్గించాలి. ఏం తినాలి అది కూడా ఆలోచించి తినాలి.